ఇంటర్నెట్ ద్వారా ఫ్రెండ్స్తో ఏవైనా భారీ సైజు ఉన్న ఫైల్స్ని షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు లేదా మన కంప్యూటర్లో ఉన్న ఇంపార్టెంట్ డేటాని నెట్లో బ్యాకప్ తీసుకోవాలనుకున్నప్పుడు ఆన్లైన్ ఫైల్ స్టోరేజ్ వెబ్సైట్స్ మనకి బాగా యూస్ఫుల్గా ఉంటాయి. ఇప్పుడు యాక్చువల్గా box.com అనే ఒక వెబ్సైటు ఒక ఫ్రీ యూజర్కి 5 GB వరకు స్టోరేజ్ కెపాసిటీని అందిస్తూ ఉంటుంది. కాకపోతే ప్రెజెంట్ మార్చి 23వ తారీఖు వరకు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలో box.com క్లయింట్ని వాడే వాళ్ళ కోసం 50 GB స్టోరేజ్ స్పేస్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందిస్తుంది. కంప్లీట్ ఇది లైఫ్ టైం ఆఫర్. అంటే వన్స్ ఒక్కసారి మనం ఆండ్రాయిడ్ మార్కెట్ ద్వారా box.com క్లయింట్ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకున్నామంటే కనుక ఆటోమేటిక్గా మనం 50 GB డేటాని స్టోర్ చేసుకోవడానికి తగ్గ అర్హతను పొందగలుగుతాం. సో మార్చి 23 లోపల ఈ ఆపర్చునిటీని మీ ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా ఉపయోగించుకుంటామని ఆశిస్తున్నాను. సో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఆండ్రాయిడ్ ఫోన్లో లేదా ఆండ్రాయిడ్ బేస్డ్ ట్యాబ్లెట్లో మార్కెట్ను ఓపెన్ చేసి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆండ్రాయిడ్ మార్కెట్ను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్ ద్వారా బాక్స్ అని చెప్పేసి టైప్ చేసి వెతికితే కనుక ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టైప్ చేసి వెతుకుతున్నాను. సో box.com వెబ్సైట్కి సంబంధించి క్లయింట్ అనేది మనకి ఫ్రీ డౌన్లోడ్ అవైలబుల్ అవుతుంది. దీన్ని మనం పర్మిషన్స్ గ్రాంట్ చేసేసి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అప్లికేషన్ డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి 56% డౌన్లోడ్ అయింది. అది 100% డౌన్లోడ్ అయ్యి ఇన్స్టలేషన్ అనేది జరుగుతుంది. ఇన్స్టలేషన్ పూర్తయిన తర్వాత మనం ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్ అని చూపిస్తుంది చూడండి. సో సింపుల్గా దాన్ని ట్యాప్ చేసి అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేసిన తర్వాత మనకి రిజిస్టర్ అని లాగిన్ అని 2 ఆప్షన్స్ అవైలబుల్ అవుతున్నాయి. సో మనం రిజిస్టర్ అనే దాంట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. రిజిస్టర్లోకి వెళ్ళేసి క్రియేట్ ఏ ఫ్రీ అకౌంట్ అని చెప్పేసి ఆప్షన్ కనపడుతుంది చూడండి. ఇక్కడ నేను నా డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఒక యూజర్ అకౌంట్ని క్రియేట్ చేసుకున్నాను, పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఫైనల్గా రిజిస్టర్ అనే బటన్ ప్రెస్ చేస్తున్నాను. రిజిస్టర్ అనే బటన్ ప్రెస్ చేస్తే అకౌంట్ అనేది రిజిస్ట్రేషన్ జరుగుతుంది. రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత చూడండి, యూ హ్యావ్ బీన్ అప్గ్రేడెడ్ టు ఏ లైఫ్ టైమ్ 50 GB బాక్స్ అకౌంట్ ఫర్ క్లౌడ్ స్టోరేజ్ అండ్ షేరింగ్ అని కంగ్రాచులేషన్స్ అని మెసేజ్ వచ్చింది. సో ఇక మనం ఈ అకౌంట్లో 50 GB వరకు డేటాని అటు మొబైల్ ద్వారా కావచ్చు లేదా డైరెక్ట్గా PC నుంచి కనెక్ట్ అయ్యి కావచ్చు స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని శాంపిల్ ఫైల్స్ అనేది కూడా దీంట్లో బై డిఫాల్ట్ సేవ్ అయి ఉంటాయి. వీటిని కావాలంటే మనం డిలీట్ చేసుకోవచ్చు కూడా. అలాగే మొబైల్ ఫోన్ నుంచి ట్యాబ్లెట్స్ నుంచి కూడా మనం డైరెక్ట్గా డేటాని అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ పీసీలో చూస్తే కనుక box.com అనే వెబ్సైట్లో లాగిన్ సైన్ అప్ అని 2 ఆప్షన్స్ అవైలబుల్ అవుతున్నాయి. సో లాగిన్ అనే ఆప్షన్ ద్వారా ఇంతకుముందు మనం మొబైల్లో ఏ అకౌంట్ అయితే రిజిస్టర్ చేసుకున్నామో ఆ అకౌంట్తో లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ ఈమెయిల్ దగ్గర నేను రిజిస్టర్ చేసుకున్న మెయిల్ ఐడిని టైప్ చేస్తున్నాను. సో యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక డైరెక్ట్గా మన అకౌంట్లోకి లాగిన్ అయిపోతాం. ఇక్కడ చూడండి, ఇంతకుముందు మనం రిజిస్టర్ చేసుకున్న అకౌంట్లో లాగిన్ అయ్యాం. స్టోరేజ్ దగ్గర 16.2 MB అనేది సేవ్ అయ్యి ఉంది. అంటే ఇక్కడ శాంపిల్ ఫైల్స్ సేవ్ అయ్యి ఉన్నాయి కదా,
అవంతా మొత్తం చూస్తే కనుక ఫ్రీ స్పేస్లో 50 GB ఫ్రీ స్పేస్లో ఓన్లీ 16.2 MB మాత్రమే డేటా సేవ్ అయి ఉంది. దీంట్లో మనం కావాల్సిన ఫైల్స్ని అప్లోడ్ చేసుకోవచ్చు. ఏదైనా ఫైల్ని అప్లోడ్ చేసిన తర్వాత ఆ లింక్స్ని ఫ్రెండ్స్కి పంపించడం ద్వారా డైరెక్ట్గా ఆ డేటాని ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు. అలాగే ఆన్లైన్లో 50 GB వరకు ఫ్రీగా స్టోరేజ్ స్పేస్ను పొందే అవకాశాన్ని మాత్రం మిస్ కాకండి.